నమస్కారం అండి. శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం అంటేనే పూజల మాసం. శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజలు, మంగళవారం గౌరీదేవి పూజలు చేసుకుంటాం. ఇప్పుడు శ్రావణ మంగళవారం నోములు ఎలా చేసుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను తెలియజేస్తాను. మంగళగౌరి నోము నోసేవారు 5 సంవత్సరాలు విడువకుండా నోము నోసుకొని ఆఖరి సంవత్సరం ఉద్యాపన చేసుకోవాలి. మధ్యలో విడువరాదు. నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మంగళ గౌరి నోము నోసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వారే కాకుండా, ముత్తైదువులే కాకుండా, పెళ్లి కాని కన్నెపిల్లలు కూడా ఈ నోము నోసుకుంటారు. ఎవరైనా ఈ నోము మొదలు పెడితే 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉద్యాపన చేయాలి. ఈ విధంగా 5 సంవత్సరాలు నోము నోయడానికి వీలు లేని వారు మనం ఇంట్లో పూజ చేసుకునే గౌరీదేవికే పూజ చేసుకోవచ్చు. మనం నిత్యం ఇంట్లో పూజ చేసుకునే రాతి గౌరమ్మకే ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ మంగళవారం రోజుని అష్టోత్తరంగా మంగళ గౌరీదేవి నమః, సర్వమంగళాయ నమః అంటూ అష్టోత్తర చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. మనకు వీలైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అమ్మవారికి ఆకు, వక్క, పళ్ళు తాంబూలంగా సమర్పించుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక ముత్తైదువుని ఇంటికి పిలిచి ఆ ముత్తైదువే గౌరీదేవి మహాలక్ష్మిగా భావించి తాంబూలం ఇచ్చి ఆ ముత్తైదువ ఆశీర్వాదం మనం తీసుకోవచ్చు. ఒక్క మంగళవారం, శుక్రవారాలే తాంబూలాలు ఇవ్వడం కాకుండా ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు, ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకోవచ్చు. మన వీలుని బట్టి ఏ పూజలైనా చేసుకోవచ్చు. అందరికీ అన్నీ కుదరవు కదా. చెయ్యాలని కుతూహలం, ఆతృత, శ్రద్ధ ఉన్నా అందరికీ అన్నీ కుదరవు. మన వీలుని బట్టి పూజలు చేసుకోవచ్చు. మనకి చెయ్యాలని ఉన్నా వీలు కుదరకపోవచ్చు. ఏ పూజకైనా భక్తి, శ్రద్ధ ముఖ్యం. మన వీలుని బట్టి, మన అవకాశాన్ని బట్టి పూజలు చేసుకోవచ్చు. నేను రోజు చేసుకునే పూజలన్నీ పర్సనల్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వరలక్ష్మి బ్లాగ్. మీరు ఆ వరలక్ష్మి బ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఆ వరలక్ష్మి బ్లాగ్లో వచ్చే వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయడం మరవకండి. అలాగే వరలక్ష్మి బ్లాగ్ను కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవుతారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మంగళగౌరి నోము నోసేవారు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్రతం చేసుకునేవారు నోము నోసే ముందు రోజు, నోము చేసిన రోజుని బ్రహ్మచర్యం పాటించాలి. పూజ చేసే రోజుని సూర్యోదయాన్ని ముందుగా నిద్ర లేవాలి. ఇల్లు, వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు, గుమ్మం ముందు అందంగా ముగ్గులు పెట్టుకోవాలి. తలారా స్నానం చేయాలి. గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు, ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. పూజ చేసేవారు ఆ రోజు ఒక పూట భోజనమే చేయాలి. రాత్రికి అల్పాహారం తీసుకోవచ్చు. పళ్ళు కానీ పాలు కానీ తీసుకోవచ్చు. పూజ చేసిన రోజున తరిగినవి, కోసినవి, వార్చిన అన్నం తినకూడదు. ఉల్లి, ఎల్లుల్లి తినకూడదు. ఎంగిలి తినకూడదు. ఇవే నోము నోసుకునే రోజుని పాటించవలసిన నియమాలు. శ్రావణ మంగళవారం నోము నోసుకుంటే మనకు కలిగే ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్రావణ మంగళవారం నోము నోసుకుంటే మహిళలకు దీర్ఘ సుమంగళీత్వం కలిగి పిల్లలు, భర్త సుఖంగా ఉంటారు. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కుటుంబం అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు. ఆ మంగళగౌరీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ మంగళగౌరి నోము పెళ్లి కాని పిల్లలు చేస్తే త్వరగా వివాహం అవుతుందని, మంచి భర్త లభిస్తాడని నమ్మకంతో ఈ పూజ చేస్తారు. ఇప్పుడు మంగళగౌరి నోముకి కావలసిన పూజా సామాగ్రి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, అగరబత్తులు, ఆర్తకర్పూరం, పువ్వులు, పంచపాత్ర, దీపపు కుందెలు, ఒత్తులు, ఆవు నెయ్యి, కాటిక పట్టుకోవడానికి కొత్త అట్లకాడ, బియ్యపు పిండి బెల్లంతో చేసిన 5 చలివిడి ఉండలు, 5 బియ్యపు పిండి ప్రమిదలు, 5 పువ్వొత్తులు. కాటుక పట్టడానికి ఈ చలివిడి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి, పువ్వొత్తులు వేసి దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో కాటుకు పట్టాలి. గంట, హారతి బెల్లం, పత్తితో చేసిన యజ్ఞోపవీతం, 5 పోగులతో 5 ముడులు వేసుకున్న తోరములు 4, కొబ్బరికాయలు, నానబెట్టుకున్న శనగలు, వివిధ రకముల పళ్ళు, పువ్వులు, తమలపాకులు, ఒక్కలు, చలివిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు. అమ్మవారికి అన్నం నైవేద్యంగా పరమాన్నం కానీ, పులిహోర కానీ, పులకం కానీ సమర్పించవచ్చు. ఇంకా మీ వీలుని బట్టి ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. శ్రావణ మంగళవారం పూజ చేసుకునే వారికి కావలసిన పూజా సామాగ్రి ఇవే. శ్రావణ మంగళవారం గౌరీదేవి పూజలు 5 సంవత్సరాలు నోము పట్టి 5 సంవత్సరాలు నోము నోసుకొని ఉద్యాపన చేసుకునేవారు చేసుకుంటారు. 5 సంవత్సరాలు నోము పట్టి పూజ చేయడానికి కుదరలేని వారు తేలిగ్గా
ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. శ్రావణ మంగళవారం 4 మంగళవారాలు పూజ చేసుకోవచ్చు. లేదా మీకు ఏవైనా కుదరనప్పుడు 3 మంగళవారాలు కానీ 2 మంగళవారాలు కానీ లేదా ఒక్క మంగళవారం అయినా తేలిగ్గా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ఆ తేలిగ్గా చేసుకునే పూజా విధానం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. మనం ముందుగా పూజ చేసుకునే స్థలాన్ని గోమయంతో కానీ పసుపుతో కానీ శుభ్రం చేసుకోవాలి. తరువాత బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకోవాలి. ఆ ముగ్గు పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. తరువాత అందంగా పువ్వులు అలంకరించుకోవాలి. ఇప్పుడు పీటకు మనం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. బియ్యం పిండితో పీట పైన ముగ్గు వేసుకోవాలి. కొంచెం కుంకుమతో ఆ ముగ్గు పైన అలంకరించుకోవాలి. కొంచెం పువ్వులు కూడా అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈ పీటను మనం ముందుగా ముగ్గు పెట్టుకున్న అక్కడ అమర్చుకోవాలి. ఆ పీట పైన కొత్తది ఎర్రని జాకెట్ ముక్క ఒకటి కొత్తది వేసుకోవాలి. ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. ఆ వస్త్రం పైన బియ్యం వేసుకోవాలి. ఆ బియ్యం పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. ఆ వస్త్రం పైన అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి గంధంతో కుంకుమతో బొట్టు అమర్చుకోవాలి. కలసం ఆనవాయితీ ఉన్నవారు అమ్మవారి ఫోటో పక్కన కలసం కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా కలసానికి కొంచెం పసుపు గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. కలసంలో మంచి నీళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం గంధం కొన్ని అక్షింతలు వేసుకోవాలి. తరువాత కలసంలో మామిడి కొమ్మను ఉంచుకోవాలి. మామిడి కొమ్మ ఉంటే మామిడి కొమ్మ లేదా 5 తమలపాకులు పెట్టుకోవచ్చు. కొబ్బరికాయకి కొంచెం గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని తర్వాత ఇలాగ త్రిభుజాకారంగా వచ్చేలాగా జాకెట్ని అమర్చుకొని కొబ్బరికాయ పైన పెట్టుకొని ఈ విధంగా కలసం పైన అమర్చుకోవాలి. మనం ఏ పూజ చేసుకున్నా ముందుగా వినాయకుడిని కొలుసుకోవడం ఆనవాయితీ. ఇలాంటి నోవులు నేర్చుకున్నప్పుడు పసుపుతో చేసిన వినాయకుడిని పూజించుకుంటాం. అమ్మవారి పీఠం పైన ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు పైన పసుపుతో చేసిన వినాయకుడిని ఇలా అమర్చుకోవాలి. కుంకుమతో వినాయకుడికి బొట్టు పెట్టుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు దీపాలు నేల మీద పెట్టకూడదు. ఒక ప్లేట్ కానీ ఒక ఆకు పైన కానీ దీపారాధన పెట్టుకోవాలి. ఆవు నెయ్యి కానీ లేదా మనం నిత్యం వాడుకునే నూనె కానీ ఈ ప్రమిదల్లో వేసుకోవాలి. ఆవు నెయ్యి అయితేనే శ్రేష్టం. ఇప్పుడు ఒత్తుల్ని వేసుకోవాలి ఆ కుందుల్లో. మనం పసుపుతో తయారు చేసుకున్న గౌరమ్మను కూడా అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఒక తమలపాకు వేసుకొని కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు దీపారాధన చేసుకోవాలి. దీపారాధన అగ్గిపెట్టుతోటి అగరబత్తితోటి వెలిగించకుండా ఏకవత్తితో వెలిగించుకోవాలి. దీపపు కుందులకు కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోవాలి. కుందుల్లో కొంచెం అక్షంతలు కూడా వేసుకోవాలి. ఒక పువ్వు పెట్టి నమస్కరించుకోవాలి. దీపలక్ష్మియే నమో నమః. ఇప్పుడు మనం కుడి చేతిలో నీళ్ళు వేసుకొని 3 సార్లు ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ. ఇప్పుడు చెయ్యి కడుక్కోవాలి. 3 సార్లు కుడి చేతిలో నీళ్లు వేసుకొని ఆచమనం చేసిన తర్వాత సంవత్సరం, ఋతువు, మాసం, పక్షం, వారం, తిథి, నక్షత్రం, గోత్ర నామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకొని ముక్కుతో వాసన చూసి మన ఎడం వైపుగా వెనక్కి విసురుకోవాలి. ఉత్తిష్టంచు భూత పిశేష ఏతేసే భూమి పారక అవరోధన భూమి పారక. ఇప్పుడు ముక్కుని ఇలా పట్టుకొని 3 సార్లు లోపలికి బయటికి గాలి పీలుస్తూ ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు పంచపాత్ర పూజ చేసుకోవాలి. పంచపాత్ర ఒక తమలపాకు వేసి దానిపైన పంచపాత్ర ఉంచి ఆ పాత్రలో నిండుగా నీళ్లు పోయాలి. ఆ పంచపాత్రకు పసుపుతో గంధంతో బొట్లు పెట్టాలి. తరువాత కుంకుమతో కూడా బొట్లు పెట్టాలి 3 చోట్ల. ఆ పంచపాత్ర నీటిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం గంధం కొన్ని అక్షంతలు ఒక పుష్పం వేయాలి. ఇప్పుడు మన కుడి చేతిని ఆ పాత్రపై నుంచి గంగాదేవిని స్మరించుకోవాలి.
గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి కావేరి జలేస్మిన్ సన్నిధం. తరువాత మన కుడి చేతి వేలితో ఆ నీటిలో ఓం కానీ శ్రీం కానీ రాయాలి. ఆ పంచపాత్రలో నీళ్ళు ఆ పుష్పంతో తీసుకొని పుండరీకాక్షాయ 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 అనుకుంటూ మన శిరస్సు పైన 3 సార్లు చల్లుకోవాలి. తరువాత ఆసనం పీట పైన పటం దగ్గర చల్లుకోవాలి. తరువాత పూజా సామాగ్రి పైన కూడా పుష్పంతో నీళ్లు చల్లుకోవాలి. నేను అమ్మవారిని పూలతో ఇలా అలంకరించుకున్నాను. ముందుగా గణపతి పూజ ప్రారంభిస్తున్నాను. ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఒక పుష్పాన్ని తీసుకొని ఓం మహాగణపతే నమః స్థాపయామి పూజయామి అని పుష్పాన్ని గణపతి దగ్గర ఉంచాలి. ఇంకొక పుష్పం తీసుకొని మహాగణపతే నమః ధ్యాయామి అని గణపతి దగ్గర ఉంచాలి. ఇంకొక పుష్పం తీసుకొని మహాగణపతే నమః ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని గణపతి దగ్గర ఉంచాలి. మహాగణపతే నమః ప్రాణ ప్రతిష్ఠ. ఇంకొక పుష్పం తీసుకొని మహాగణపతే నమః నవరత్న సింహాసనం సమర్పయామి అని గణపతి దగ్గర ఉంచాలి. కలశంలో నీరు కొంచెంగా తీసుకొని శ్రీ మహాగణపతి నమః పాదయో పాద్యం సమర్పయామి అని వినాయకుడి మీద కొంచెంగా చల్లాలి. శ్రీ మహాగణపతి నమః హస్తయో అగ్యం సమర్పయామి అని పుష్పంతో నీళ్ళు ఇంకొంచెం చల్లాలి. శ్రీ మహాగణపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అని పుష్పంతో నీళ్లు చల్లాలి. శ్రీ మహాగణపతి నమః శుద్ధోగ స్నానం సమర్పయామి అని పుష్పంతో నీళ్లు చల్లాలి. శ్రీ మహాగణపతే నమః వస్త్రం సమర్పయామి. వస్త్రం కానీ అక్షంతలు కానీ గణపతి దగ్గరే ఉంచాలి. ఓం శ్రీ మహాగణపతే నమః వస్త్రం సమర్పయామి. వస్త్రం కానీ అక్షంతలు కానీ గణపతి దగ్గర వేయాలి. ఓం శ్రీ మహాగణపతే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. పత్తితో చేసిన యజ్ఞోపవేతం కానీ అక్షంతలు కానీ గణపతి దగ్గర ఉంచాలి. ఓం శ్రీ మహాగణపతే నమః చందనం సమర్పయామి. ఒక పుష్పం గంధంలో ఉంచి ఆ పుష్పం స్వామివారి దగ్గర ఉంచాలి. ఓం శ్రీ మహాగణపతే నమః అక్షింతలు సమర్పయామి. కొన్ని అక్షింతలను స్వామివారి దగ్గర ఉంచాలి. ఓం శ్రీ మహాగణపతే నమః పుష్పం సమర్పయామి. కొన్ని పుష్పాలను స్వామివారి దగ్గర ఉంచాలి. ఓం శ్రీ మహాగణపతాయ నమః గరిక సమర్పయామి. గరిక కానీ పుష్పం అక్షింతలు కానీ గణపతి దగ్గర ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపాయ నమః ధూపం సమర్పయామి. స్వామివారికి ధూపం చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపాయ నమః దీపం సమర్పయామి. స్వామివారికి దీపం చూపించి దీపానికి నమస్కరించుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపాయ నమః నైవేద్యం సమర్పయామి. బెల్లం కానీ పళ్ళు మీ దగ్గర ఏ ఉంటాయి స్వామివారి దగ్గర పెట్టి కొంచెం పుష్పంతో నీళ్ళు చల్లి స్వామివారికి 5 సార్లు నైవేద్యం చూపించాలి. ఇలాగా ఈ విధంగా ప్రాణాయ సహ అపానాయ సహ వ్యానాయ సహ ఉదయానం సమానాయ స్వాహ. ఓం శ్రీ మహాగణాధిపాయ నమః హస్తో పక్షాలయామి. స్వామివారికి కొంచెం నీళ్ళు చూపించి ఒక గిన్నెలో వదలాలి. పాదో పచ్చాలయామి. మళ్ళీ నీళ్ళు వదలాలి. శుద్ధ ఆసమని సమర్పయామి. స్వామివారికి చూపించి ఒక గిన్నెలో కొంచెం నీళ్లు వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపాయ నమః తాంబూలం సమర్పయామి. 3 తమలపాకులు ఒక ఒక్క స్వామివారి దగ్గర తాంబూలంగా సమర్పించాలి. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ గణనాయకాయ నమః నీరాజనం సమర్పయామి. కర్పూరం వెలిగించి స్వామివారికి నీరాజనం సమర్పించాలి. జై శ్రీ మహాగణాధిపాయ నమః నీరాజనం సమర్పయామి. పుష్పంతో కొంచెం నీళ్ళు చొక్కలేసి మన కళ్ళకు అద్దుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఒక పుష్పంను గణపతి దగ్గర ఉంచాలి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకొని కొన్ని అక్షింతలను స్వామివారి దగ్గర ఉంచాలి. తప్పులుంటే క్షమించమని చెంపలు వేసుకొని క్షమార్పణ చెప్పుకోవాలి. తప్పులుంటే క్షమించిన ఆయన ఈ పూజలో కానీ తప్పులు పొరపాట్లు జరిగితే మన్నించదండి. కొన్ని అక్షింతలు కుడి చేతులకు తీసుకొని నీళ్లు వేసుకుంటూ సర్వం శ్రీ విఘ్నేశ్వర అర్పణమస్తు అంటూ ఈ ఒక గిన్నెలోకి వదిలివేయాలి. మహాగణపతియే నమః గణపతి ప్రసాదం అని స్వామివారి దగ్గర కొన్ని అక్షింతలు తీసుకొని మన శిరస్సు పైన వేసుకోవాలి. ఒక పుష్పం తీసుకొని మన శిరస్సు పైన ధరించుకోవాలి. ఆకుతో సహా గణపతిని 3 సార్లు ఇలా పైకి లేపి యథాస్థానం మేము పిలిచినప్పుడు తలుచుకున్నప్పుడు వచ్చి మా కార్యాలను మా పనులను విజయవంతం చేయతండి అని గణపతిని ఒక పక్కగా పెట్టుకోవాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు గౌరీదేవి పూజ ప్రారంభించాలి. కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశంను అమ్మవారి దగ్గర పెట్టుకొని కలశంను పసుపుతో తయారు చేసుకున్న గౌరమ్మను పూజించుకోవాలి. మరలా
కేశవనామాలు చెప్పుకొని 3 సార్లు కుడి చేతిలో నీళ్లు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ. కొన్ని అక్షింతలను చేతిలో తీసుకొని ముక్కుతో వాసన చూసి మన వెనుకగా వేసుకోవాలి. ఇప్పుడు ముక్కు మూసుకొని 3 సార్లు గాలి లోనకి పీల్చుకుంటూ కిందకు వదులుతూ ప్రాణాయామం చేయాలి. ఒక పుష్పం తీసుకొని గౌరీదేవి దగ్గర శ్రీ మహాగౌరీదేవి నమః కలశం పెట్టుకుంటే కలశం పైన, లేకపోతే పసుపు గౌరీదేవి దగ్గర ఆ పుష్పాన్ని ఉంచాలి. ఇప్పుడు సంవత్సరం, ఋతువు, మాసం, పక్షం, వారం, తిథి, నక్షత్రం చెప్పుకొని మన గోత్రనామాలు కూడా చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి. తరువాత ఒక పుష్పం తీసుకొని కలశం పెట్టుకున్న వాళ్ళైతే కలశం దగ్గర, పసుపు గౌరీ దగ్గర కూడా పుష్పాన్ని ఇచ్చి మంగళ గౌరీదేవి నమః ప్రాణప్రతిష్ఠ సమర్పయామి అంటే ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి మంగళ గౌరీదేవిని. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః ఆవాహయామి అని ఒక పుష్పాన్ని గౌరీదేవి దగ్గర పెట్టుకోవాలి. కొన్ని అక్షంతలు తీసుకొని ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః ఆసనం నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని అమ్మవారి దగ్గర అక్షంతలను ఉంచాలి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః హస్తయో సమర్పయామి అని గౌరీదేవి మీద పుష్పంతో కొన్ని నీళ్లు జల్లాలి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః పాదయో పాద్యం సమర్పయామి అని కొంచెం నీళ్లు అమ్మవారి పైన చల్లాలి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ఇంకొన్ని నీళ్లు పుష్పంతో జల్లుకోవాలి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః మధుపర్కం సమర్పయామి. పుష్పం కానీ అక్షంతలు కానీ అమ్మవారి దగ్గర ఉంచాలి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః పంచామృత స్నానం సమర్పయామి. మనం తయారు చేసి పెట్టుకున్న ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పంచదార, తేనె ఇవన్నీ కలిపి పంచామృతంగా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం పసుపు ఉంచి అమ్మవారి పైన కొంచెంగా చల్లాలి. ఈ పూజలో మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే ఒక పల్లెల్లో విగ్రహాన్ని పెట్టుకొని అభిషేకం కూడా చేసుకొని పూజలో పెట్టుకోవచ్చు. పంచామృత స్నానం అయిన తర్వాత అమ్మవారి పైన కొంచెం నీళ్లు పుష్పంతో చల్లాలి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః వస్త్రం సమర్పయామి. అమ్మవారికి నూతన వస్త్రాలు, చీర జాకెట్ ఉంటే చీర జాకెట్, లేకపోతే జాకెట్, సుమంగళి గాజులు అన్నీ అమ్మవారికి సమర్పించుకోవాలి. నల్లపూసలు, అద్దం, దువ్వాన, కాటుక అన్నీ అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః యజ్ఞోపేతం సమర్పయామి. పత్తితో చేసిన యజ్ఞోపేతం అమ్మవారి దగ్గరికి సమర్పించాలి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః గంధం సమర్పయామి. ఒక పుష్పంను గంధంలో ముంచి ఆ గంధం ముంచిన పుష్పం అమ్మవారికి సమర్పించాలి. గంధం సమర్పయామి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః అక్షితాన్ని సమర్పయామి. కొన్ని అక్షింతలను అమ్మవారి దగ్గర ఉంచాలి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః పుష్పము సమర్పయామి. పుష్పాలను అమ్మవారి దగ్గర ఉంచాలి. అమ్మవారికి ఇప్పుడు అంగపూజ ప్రారంభిస్తున్నాం. అంగపూజ చేసుకోవాలి. అక్షింతలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసుకోవాలి. ఒక పళ్ళెం కానీ ఒక తమలపాకు కానీ అమ్మవారి దగ్గర నుంచి ఆ తమలపాకు పైన అక్షింతలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసుకోవాలి. ఓం ఉమాయే నమః పాదో పూజయామి. ఓం గౌరియే నమః జంగే పూజయామి. ఓం పార్వతే నమః జానుని పూజయామి. ఓం జగన్మాతే నమః ఊరుం పూజయామి. ఓం మంగళప్రదాయ నమః కటిం పూజయామి. ఓం మూల ప్రకృతే నమః నాభిం పూజయామి. ఓం అంబికాయ నమః ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయ నమః స్తనో పూజయామి. ఓం శివ సుందర్యే నమః వక్షస్థలం పూజయామి. ఓం మహాబిలాయ నమః బాహు పూజయామి. ఓం వీరప్రదాయ నమః హస్తయో పూజయామి. ఓం కంబు కంఠాయ నమః కంఠం పూజయామి. ఓం బ్రహ్మ విజ్ఞాయ నమః జిహ్నం పూజయామి. ఓం శంకర్యే నమః ముఖం పూజయామి. ఓం శివాయ నమః నేత్రే పూజయామి. ఓం రుద్రాయ నమః కర్ణో పూజయామి. ఓం సర్వమంగళాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వర్యాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః సర్వంగ్యాన్ని పూజయామి. తర్వాత మంగళ గౌరీదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. అష్టోత్తరం చదువుకోలేని వారు ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః అని 108 సార్లు చదువుకుంటూ ఈ విధంగా కుంకుమ పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఈ విధంగానే అష్టోత్తర చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవాలి. కుంకుమ పూజ చేసుకోలేని వారు ఓం మంగళ గౌరీదేవి నమః అనుకుంటూ 108 సార్లు కుంకుమతో పూజించుకోవచ్చు. మీ దగ్గర వెండి, బంగారు పువ్వులు ఉంటే అమ్మవారికి అష్టోత్తరంగా సమర్పించుకోవచ్చు, అష్టోత్తరంగా పూజించుకోవచ్చు. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః ధూపం సమర్పయామి. అమ్మవారికి ధూపం చేపించాలి. ఓం శ్రీ మంగళ గౌరీదేవి నమః దీపదర్శయామి.
అమ్మవారికి దీపం చేపిస్తూ దీపానికి మనం నమస్కరించుకోవాలి. ధూప దీపానంతరం అమ్మవారికి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పంతో నీళ్లు తీసుకొని ఒక పళ్ళెంలో వదలాలి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవే నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి ఓం శ్రీ మంగళ గౌరీ దేవియే నమః నైవేద్యం సమర్పయామి. మీరు తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ అమ్మవారి దగ్గర ఉంచి ఆ నైవేద్యాల పైన కొంచెం నీళ్లు చల్లి చేతితో 5 సార్లు చేపిస్తూ అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి. మీరు తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ అమ్మవారి దగ్గర ఉంచి అన్నిటిపైన పుష్పంతో నీళ్లు జల్లి అమ్మవారికి 5 సార్లు గారెలు అయితే గారెలు, బూర్లు, పులిహోర, పరవాన్నం, కేసరి, సేమియా, శనగలు, చలివిడి, వడపప్పు, పానకం, నారికేళం, కొబ్బరికాయ అన్నీ ఇంకేమైనా తయారు చేసుకున్న అన్నీ అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి 5 సార్లు మనం చేతితో ఇలా చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. అమ్మవారికి 5 సార్లు మనం ఇలా చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. మధ్య మధ్య పానీ సమర్పయామి. పుష్పంతో నీళ్ళు తీసుకొని అమ్మవారు చేపించి ఓ పళ్ళెంలో వదలాలి. హస్తో పచ్చాలేమి, పాదో పచ్చాలేమి, ముఖ్య ఆచమనీయం సమర్పయామి. నీళ్లు పళ్ళెంలో వదలాలి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవియే నమః తాంబూలం సమర్పయామి. 3 ఆకులు 1 ఒక్క అమ్మవారికి తాంబూలంగా సమర్పించాలి. కర్పూరం వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి కొలిసే వారికి కొలువైనావు, కలిగిన బాధలు తొలగిపోవు, కాపురమందున కలతలు రావు, కమ్మని దీవెన ఇమ్మ అమ్మా, జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి మీరు వచ్చిన మంగళహారతులు పాడుకుంటూ అమ్మవారికి మంగళ నీరాజనం సమర్పించాలి. తర్వాత పుష్పంతో కొంచెం నీళ్ళు వేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆ కర్పూర నీరాజన హారతిని అందుకోవాలి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవియే నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. కొన్ని పువ్వులను అమ్మవారి దగ్గర ఉంచాలి. ఓం శ్రీ మంగళ గౌరీ దేవియే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 3 సార్లు తిరిగి అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని తిరిగిన తర్వాత అక్షంతలను అమ్మవారి దగ్గర ఉంచాలి. కొన్ని అక్షింతలు కుడి చేతిలోకి తీసుకొని నీళ్ళు వేసుకుంటూ సర్వం శ్రీ మంగళ గౌరీ దేవి అర్పణమస్తు అంటూ ఒక గిన్నెలోకి అక్షింతలు నీళ్లు వదిలివేయాలి. ఇలాగా తేలిగ్గా పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని అక్షింతలను చేతితో పట్టుకొని కథ చదవడం కానీ వినడం కానీ ఆలకించడం కానీ చేయాలి. ఈ మంగళగౌరి నోము మొదటిసారి పట్టిన వారు మొదటి సంవత్సరం తల్లికి వాయును ఇచ్చుకోవడం చాలా మంచిది. ఒకవేళ వీలు కానప్పుడు పెద్ద ముత్తైదువుకి వాయును ఇచ్చుకోవాలి. మంగళగౌరి వ్రత కథ. ఒకప్పుడు పార్వతీదేవి అభ్యర్థన మేరకు పరమేశ్వరుడు శ్రీ మంగళగౌరి వ్రత వృత్తాంతాన్ని ఈ విధంగా వివరించాడు. పూర్వం కుండీనపురం అనే నగరంలో ధర్మతత్పరుడైన ధర్మపాలుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతడి ధర్మపత్ని మహాపతివ్రత, భర్తకు తగిన ఇల్లాలు. దాన ధర్మాల్లో ఆ దంపతులు ఆ నగరమందు పేరు ప్రఖ్యాతులు గడించారు. వారింట ధనధాన్యాలకు సిరి సంపదలకు లోటు లేదు. అయితే వారికి సంతానం మాత్రం కలగలేదు. ఆ నగరంలో ఒక శివభక్తుడైన భిక్షువు ప్రతిరోజు మధ్యాహ్నం వేళ భిక్షాటం చేసి ఆ ఆహారంతోనే కడుపు నింపుకునేవాడు. కానీ ధర్మపాలుడింట ఏ రోజు భిక్షను తీసుకునేవాడు కాదు. అలా అనేక సార్లు జరిగిన తర్వాత ధర్మపాలుని భార్య బాధతో ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. నాదా, నేను గుడ్రాలనైనందువల్ల కదా ఆ భిక్షువు నా చేత భిక్ష తీసుకోవడం లేదు అని చెప్పి బాధపడింది. ధర్మపాలుడు భార్యను వాదార్చి, ఒక యాస్కుడి ప్రవర్తనకి నువ్వెందుకు బాధపడతావు? అదంతా ఆ భిక్షుడి కపటం అంతే. నిజం తెలుసుకోవాలంటే నీవు రేపు కొన్ని బంగారు కాసులు మూటకట్టివు, అతడి నిజస్వరూపం నీకే అర్థమవుతుంది అని చెప్తాడు. ఆ మర్నాడు ఆ ఇల్లాలు
భర్త చెప్పినట్లే బంగారు కాసులు మూటకట్టి ఆ భిక్షుకుడికి ఇవ్వబోయింది. భిక్షుడు నిరాకరిస్తూ, సాక్షాత్ శివస్వరూపులమైన మమ్ము ధనగర్వంతో అవమానిస్తావా అన్నాడు కోపంతో. ఆ ఇల్లాలు తన పొరపాటు గ్రహించి తన పరిస్థితి ఆ సాధువుకి చెప్పుకుంటుంది. సాధువు ప్రసన్నుడై, అమ్మా, నీకు సంతానం కలిగే మార్గం చెబుతాను విను. నీ భర్త నీలిరంగు వస్త్రాలు ధరించి నీలవర్ణం అశ్వంపై అరణ్యంలోకి ప్రయాణం చెయ్యాలి. ఆ అశ్వం ఎక్కడ నిలబడిపోతుందో ఆ ప్రదేశంలో తవ్వితే భూగృహ ద్వారం కనిపిస్తుంది. ఆ మార్గం వెంట అంతర్భాగంలోకి వెళితే అక్కడ స్వర్ణ దేవాలయం ఉంటుంది. దానిలో భక్త వత్సల అయిన శ్రీ మంగళగౌరీదేవి విగ్రహం కనిపిస్తుంది. నీ భర్త ఆమెని అనేక విధాల పూజించి చేవిస్తే ఆ తల్లి కరుణించి మీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని చెబుతాడు భిక్షువు. ఆ ఇల్లాలు సంతోషించి తన భర్తకి జరిగిన విషయం అంతా చెబుతుంది. ధర్మపాలుడు కూడా సంతోషించి వెంటనే ఆ సాధువు చెప్పిన విధంగా ప్రయాణం చేసి భూగర్భ స్వర్ణ దేవాలయంలో స్వయంభూవై వెలసి ఉన్న శ్రీ మంగళగౌరీదేవిని అనేక విధాల పూజించి స్తుతించి ఆరాధిస్తాడు. ధర్మపాలుడు భక్తికి మెచ్చి, నాయనా, నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా నీ భక్తికి మెచ్చి నీకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తున్నాను. ఈ ఆలయం వెలుపల ఒక మామిడి చెట్టు ఉంది. దాని ఫలం ఒకటి తీసుకొని నీ భార్యకి ఇయ్యి. ఆ మామిడి పండును నీ భార్య తినిన వెంటనే నీకు ఒక పుత్రుడు కలుగుతాడు అని తన విగ్రహంలోంచి దేవి వాక్కులు వినిపిస్తాయి. ధర్మపాలుడు దేవికి నమస్కరించి ఆ మామిడి చెట్టు వద్దకు వస్తాడు. ఆ చెట్టు చిటారు కొమ్మలకి మామిడి పళ్ళు కనిపిస్తాయి. కానీ చెట్టు ఎక్కి వాటిని కోసుకునే మార్గం మాత్రం కనిపించలేదు. ఆ మామిడి చెట్టు పక్కన ఒక గణపతి విగ్రహం ఉంది. ధర్మపాలుడు గణపతి నాభిలో కాలు పెట్టి నిటారుగా పైకి లేచి ఒక మామిడి ఫలాన్ని కోసుకుంటాడు. అంతలో గణపతి విగ్రహంలోంచి ఈ విధంగా మాటలు వినిపిస్తాయి. నన్ను అవమానించావు కనుక నీకు జన్మించే కుమారుడు అల్పాయుష్కుడై పుడతాడు. తన 16వ ఏట పాము కాటు గురై మృతి చెందుతాడు అన్న శాపవాక్కు ఆ గణపతి విగ్రహంలోంచి వస్తాయి. ధర్మపాలుడు ఖిన్నుడయ్యాడు. అతడెన్ని విధాల ప్రార్థించినా గణపతి పలుకలేదు. ధర్మపాలుడు దేవిపైనే భారం ఉంచి నగరానికి తిరిగి వచ్చి తన అర్ధాంగి చేత దేవి ప్రసాద ఫలాన్ని భుజింపచేస్తాడు. దేవి ప్రసాద ఫలంగా ఆ దంపతులకు చంద్రబింబం వంటి కుమారుడు కలిగాడు. వాడికి శివుడు అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాడికి 16వ ఏట వచ్చింది. ఆ సంవత్సరాంతంలోగా అతడికి సర్పగండం ఉందన్న విషయం గుర్తుకొచ్చి తల్లిదండ్రులు దుఃఖించసాగారు. వారి దుఃఖానికి కారణం తెలుసుకున్న శివుడు వారిని వాదార్చి, తల్లిదండ్రులారా, విధివ్రాతను విధాత కూడా తప్పించలేడు. నా కొరకు బాధపడకండి. నేనిప్పుడే బయలుదేరి కాశీయాత్ర చేస్తాను. జగన్మాత విశాలాక్షి అన్నపూర్ణమ్మను, పరమేశ్వరుని విశాలాక్షుడిని దర్శించుకొని తరిస్తాను అని చెప్పి తన మేనమామని తోడు తీసుకొని తీర్థయాత్రకి బయలుదేరతాడు. వారిరువురు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి కొంతకాలానికి ప్రతిష్టానపురం అనే గ్రామానికి చేరి ఒక చోట విశ్రమించారు. ఆ నగరంలో ప్రముఖ వర్తకుడు ధార్మికుడైన హరిగుప్తుడికి సుశీల అనే కుమార్తె కలదు. ఆమె చిన్న వయసులోనే పుత్తడి బొమ్మల అద్భుతమైన సౌందర్యంతో మెరిసిపోయేది. పైగా ఆమె మంగళగౌరి భక్తురాలు. ఈ వివరాలన్నీ సేకరించిన శివుడి మేనమామ ఆ పిల్లతో తన మేనల్లుడికి వివాహం జరిగితే అతడి ప్రాణగండం తొలగిపోతుందని అనుకుంటాడు. అందుకు తగిన ఉపాయం కూడా ఆలోచించుకున్నాడు. దేవీ భక్తుడైన హరిగుప్తుడు తమ పూర్వీకులు నిర్మించిన పార్వతీ పరమేశ్వర్ల ఆలయానికి ప్రతిరోజు వస్తుంటాడు. రోజులాగే ఆ రోజు కూడా వచ్చి అంజలి ఘటించి, తండ్రి పరమేశ్వర, జగజ్జనని పార్వతీమాత, మీ కరుణ కటాక్షం వల్ల జన్మించిన నా కుమార్తె సుశీలకి యుక్త వయస్సు వచ్చింది. ఆమెకి తగిన వరుడెవరో తెలిపి నన్ను కటాక్షించండి అని ప్రార్థిస్తాడు. ఆలయం గర్భగుడిలో ఆ విగ్రహాల చాటున దాగి ఉన్న శివుడి మేనమామ గొంతు మార్చి, నాయనా, నీ కన్యకి తగిన వరుడు నా వరప్రసాది సద్వంశ సంజాతకుడు శివుడు అనువాడు తన మేనమామతో తీర్థయాత్రలు చేస్తూ వచ్చి ప్రస్తుతం ఈ నగరంలోనే ఉన్నాడు. ఆ శివుడే నీ కుమార్తెకు తగిన వరుడు. తక్షణం వారి వివాహం జరిపించు అని దేవి పలికినట్టుగా మాట్లాడతాడు శివుడు మేనమామ. ఆ విధంగా దేవి సంకల్పం వల్ల సుశీల శివుడి వివాహం రంగరంగ వైభవంగా జరిగింది.
అనంతరం సుశీల తన వివాహ సందర్భంగా శ్రీ మంగళగౌరీ దేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. అనంతరం నూతన దంపతులు ఏకశయ్యపై ఆ రాత్రి నిద్రిస్తారు. ఆ అర్ధరాత్రి వేళ ఆమెకి స్వప్నంలో దేవి దర్శనం ఇస్తుంది. అమ్మా సుశీల, నీ భర్త శివుడు అల్పాయుష్కుడు. ఈ రాత్రి అతని ఆయువు తీరనుంది. ఇంకొక ముహూర్తం తర్వాత కాలసర్పం ఒకటి అతనిని కాటివేయ వస్తుంది. నీవు ఒక కొత్త కొండను తెచ్చి దానిలో పాలు పోసి ఆ సర్పం ఎదుట ఉంచు. ఆ సర్పం పాల కోసం ఆ కుండలోకి ప్రవేశిస్తుంది. నీవు తక్షణం నీ చీర పమిట చెంగుని చించి ఆ వస్త్రంతో కుండ మూతిని గట్టిగా బంధించి దాన్ని ఒక మూల నుంచు. రేపటి ఉదయం స్నానం చేసి నన్ను యథావిధిగా పూజించి ఆ కుండను మహాపతివ్రత నా భక్తురాలైన నీ తల్లికి వాయునం ఇవ్వు. అంతటితో నీ పతికి ప్రాణగండం తొలగిపోతుంది అని చెప్పి అదృశ్యమైంది మంగళగౌరీదేవి. సుశీల ఉలిక్కిపడి మేలుకుంది. అప్పుడే కృష్ణ సర్పం ఒకటి బయట నుంచి నెమ్మదిగా ఆ మందిరంలోకి ప్రవేశించడం చూసి వెంటనే దేవి చెప్పినట్టు ఒక కుండలో పాలు పోసి ఆ సర్పం ఎదురుగా ఉంచింది. సర్పం వెంటనే ఆ కుండలోకి వెళ్ళింది. సుశీల వెంటనే తన చీర చెంగుని చించి ఆ కుండని ఆ వస్త్రంతో గట్టిగా బంధించి దాన్ని ఒక మూల దాసి వచ్చి నిశ్చితంగా నిద్రపోయింది. ఇది జరిగిన కొంతసేపటికి శివుడు మేలుకొని తన దుస్థితి వల్ల తన భార్య బాధపడకూడదని భావించి తన వేలి ఉంగరాన్ని గుర్తుగా ఆమె పడకపై ఉంచి గుట్టు చప్పుడు కాకుండా మేనమామతో కలిసి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోతారు. తెల్లవారుతుంది. తన భర్త కనపడని విషయం తెలుసుకున్న సుశీల ఏమాత్రం చింత చెందకుండా దేవి ఆదేశించిన ప్రకారంగా శ్రీ మంగళగౌరీ దేవి వ్రతం చేసి ఆ కుండని తల్లికి వాయును ఇస్తుంది. తరువాత తల్లిదండ్రులకి జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆ నగరంలోనే ఒక అన్నసత్రం నిర్మించి తానే స్వయంగా ఆ సత్రాన్ని నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను సేవిస్తూ తన భర్త రాక కోసం ఏదో చూస్తూ ఉంటుంది సుశీల. ఇక ఆనాడు మేనమామతో సహా పెండ్లి కుమార్తెను వదిలి బయలుదేరిన శివుడు కొన్ని రోజులు తర్వాత కాశీనగరం చేరుకొని మణికర్ణిక ఘట్టం నందు పుణ్యస్నానం ఆచరించి అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, విశ్వేశ్వరిని దర్శించుకొని భక్తితో అనేక విధాలుగా వారిని ప్రార్థించుకుంటాడు. తరువాత ఆ దివ్యక్షేత్రం నందున్న దుండి గణపతిని, కాలభైరవుడిని తదితర దేవతలను దర్శించి ఆ తదుపరి ఆ క్షేత్రమందున్న మహర్షులను, సిద్ధులను, సాధువులను భక్తి ప్రపత్తులతో సేవిస్తాడు. శివుడి భక్తికి సంతసించి వారంతా అతడిని దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవి అంటూ ఆశీర్వదిస్తారు. కొంతకాలం తర్వాత వారు హరిద్వార్ క్షేత్రములకు చేరుకొని పవిత్ర భాగీరథి నదిలో పుణ్యస్నానములు ఆచరించి అచ్చట నివసిస్తున్న యోగుల ఆశీస్సులు పొంది మరికొన్ని పుణ్యక్షేత్రములకు దర్శనానికే వెళతారు. వారు మార్గమధ్యంలో ఒక అరణ్య ప్రాంతంలో విశ్రమించారు. ఆ రాత్రి శివుడికి ఒక స్వప్నం వచ్చింది. ఆ కలలో తన ప్రాణాలు తీసుకుపోవడానికి యమభటులు రాగా శ్రీ మంగళగౌరీదేవి కలలో కనపడి యమకింకురులతో పోరాడి వారిని జయించి తన ప్రాణాలు రక్షించి, నాయనా, నీ ధర్మపత్ని సుశీల 1000 కళ్ళతో నీ రాకకై ఎదురు చూస్తుంది. నేటితో నీకు ప్రాణగండం తొలగింది. నీవిక నా భక్తురాలు మహాపతివ్రత అయిన సుశీలను చేరి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమైపోతుంది మంగళగౌరీదేవి. అంత మేల్కొంచిన శివుడు తన మేనమామకి తన స్వప్న వృత్తాంతాన్ని, శ్రీ మంగళగౌరీదేవి ఆదేశించిన వివరాలను అంతటా చెబుతాడు. వారిద్దరూ ఆ తల్లిని అనేక విధాల స్తుతించి మరలా ప్రయాణం ప్రారంభించి కొద్ది రోజుల్లో ప్రతిష్టానపురం చేరుకుంటారు. ఆ నగరంలో సుశీల నిర్వహిస్తున్న అన్నదాన సత్రం అతిథి పూజ గురించి తెలుసుకొని వారిరువురు అక్కడికి చేరుకుంటారు. శ్రీ మంగళగౌరీదేవి కటాక్షం చేత సుశీల తన భర్తను చూడగానే గుర్తిస్తుంది. అంతేకాక ఆనాడు అతడు జారవిడిసిన ఉంగరాన్ని కూడా గుర్తుగా చూపిస్తుంది. అంతటా అత్తమామలు కూడా సంతోషంతో అల్లుడిని, అతడి మేనమామని అత్యంత ప్రేమతో ఆదరంతో గౌరవించి పరిపరి విధాల సత్కరిస్తారు. వారు అక్కడ కొంతకాలం సుఖంగా కాలం గడిపిన తరువాత సుశీలతో సహా తమ ఊరికి ప్రయాణమవుతాడు శివుడు మేనమామ. అల్పాస్కుడైన తన కుమారుడు పూర్ణాస్కుడై కోడలతో తిరిగి వచ్చినందుకు ధర్మపాల దంపతులు సంతసించి, అమ్మాయి, నీ వలన మా కుమారుడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు అని పొగుడుతారు. సుశీల మందహాసం చేసి, ఇదంతా శ్రీ మంగళగౌరీదేవి అనుగ్రహం. ఆ తల్లిని పూజించిన వారికి వైదవ్యం
దుర్యోగం సంక్రమించదు అని వివరంగా చెబుతుంది. అనంతరం సుశీల తన అత్తగారితో సహా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో శ్రీ మంగళగౌరీదేవి వ్రతాన్ని నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించి ఇహపర సౌఖ్యాలను పొందుతుంది. భక్తి శ్రద్ధలతో ఆచరించి ఇహపర సౌభాగ్యాలు పొంది సుఖంగా జీవిస్తుంది. ఇంతటితో శ్రీ మంగళగౌరి వ్రత కథ సంపూర్ణం. కథ చదవడం పూర్తయింది. మన చేతిలో ఉన్న అక్షింతలు కొన్ని అమ్మవారి దగ్గర వేసుకొని మిగిలినవి మన తలపైన వేసుకోవాలి. మీకు వీలైనంత మందిని ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇచ్చుకోవాలి. ముత్తైదువులకి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం, కాళ్ళకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ వచ్చిన ముత్తైదువే మంగళగౌరీదేవిగా భావించి ఆ ముత్తైదువ ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ విధంగా తేలిగ్గా పూజ పూర్తి చేసుకోవడం పూర్తయింది. ఈ విధంగా తేలిగ్గా మీకు కుదిరితే 4 వారాలు, 3 వారాలు, 2 వారాలు, 1 వారమైనా తేలిగ్గా పూజ చేసుకోవచ్చు. అసలు శ్రావణ మాసంలో మనం నిత్యం మంగళగౌరీదేవి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి తాంబూలం పెట్టవచ్చు, ఒక ముత్తైదుని పిలిచి తాంబూలం ఇచ్చుకోవచ్చు. మంగళగౌరీదేవి పూజ పూర్తయిన తర్వాత ఉద్యాపన ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం మనం పూజ చేసుకున్నాం. ఈ రోజున కదపకూడదు. మర్నాడు బుధవారం ఉదయం స్నానం చేసి అమ్మవారికి మరలా పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి అప్పుడు అమ్మవారికి ఉద్యాపన చెప్పుకోవాలి. ఎలా అంటే కలశాన్ని 3 సార్లు పైకి తీసి పక్కగా పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న పటాన్ని పసుపు గౌరీదేవిని కూడా 3 సార్లు ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. పసుపు గౌరీదేవిని వినాయకుడిని ఒక నీళ్ళల్లో కలిపి కొంచెం మన ముఖానికి మంగళసూత్రానికి రాసుకొని మిగిలినవి పూల చెట్టులో వేయాలి. పటాన్ని మన దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. కలసం పైన జాకెట్ మనం వాడుకోవచ్చు. కలసం పైన కొబ్బరికాయని మనం తీపి ప్రసాదంగా చేసుకోవచ్చు. నీళ్ళని మనం తీర్థంగా తీసుకోవచ్చు. అక్కడ ఉన్న పత్తిరంతా పారే నీటిలో కానీ ఎవరూ తొక్కని చోట్లో కానీ చెట్టు మొదట్లో వేయాలి. ఇదే అమ్మవారి మంగళగౌరీ నోము తేలిగ్గా చేసుకున్నా సరే ఉద్యాపన ఈ విధంగా చేసుకోవాలి. మంగళగౌరీ నోము 5 సంవత్సరాలు నోము నోయాలి అనుకున్నవారు ఏ విధంగా చేసుకోవాలో నేను ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరవకండి. నేను వరలక్ష్మి బ్లాగ్స్ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను. ఆ యూట్యూబ్ ఛానల్లో నేను రోజు చేసుకునే పూజలు, పూజా విధానాలు మీకు తెలియజేస్తుంటాను. మీరు ఆ ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.